student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. గత 4 రోజుల కింద మనకు ఇక్కడ 2 హాస్పిటల్, ఒకటి ఆజారా హాస్పిటల్ మరియు బస్టాండ్ దగ్గర ఉన్న ఒక దీపక్ శోధన హాస్పిటల్కు 2 లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మావోయిస్ట్కి సంబంధించింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హోటల్, మనకు గూడపాడు దగ్గర ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి మీరు అవినీతికి పాటుపడుతున్నారు, ప్రజాకోర్టుకు రావాలి, అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు కూడా మాకు అవసరం ఉన్నాయి, డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి అతను లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫోన్ ద్వారా వాళ్ళకు బెదిరింగ్ కాల్స్, మీరు చెప్పిన కాడికి రావాలి, మా వాళ్ళు ఒక 2 వస్తారు అని చెప్పి వాళ్ళను 3-4 డేస్ నుండి బెదిరిస్తున్నారు. ఈలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మన 2 హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఆత్మకూరులో కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ఈ 3 కేసుల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతని పేరు వచ్చేసి దాసరి శ్రీకాంత్, గొల్లపల్లి గ్రామము, నల్లబెల్లి మండలం. అతను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తాడు. అతను 25 ఇయర్స్. నల్లబెల్లి మండలంకి ఇంతకుముందుకు కొంత ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావము ఉండేది. అట్లా అతనికి ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నకిలీ లెటర్ ప్యాడ్ తయారు చేయించాలనే ఉద్దేశంతో అతనికి దోస్తానైన ఒక ఫ్రెండ్ యొక్క జాల్ని మహేష్ అనే అతను, వరంగల్ చెందిన అతను ఏంటంటే మన ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి అవి కార్డ్స్ ఇట్లా కొట్టిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకొని దానిలో భాగంగా ఒక మావోయిస్ట్కి సంబంధించిన లెటర్ ప్యాడు, అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి దాదాపు ఒక 70 వరకు మేము రికవర్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళకు ఫస్ట్గా 3కి ఇవ్వడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులో మనం వీళ్ళను 2ని కస్టడీ తీసుకొని విచారిస్తే వీళ్ళంతా నకిలీ నక్సలైట్లు అని చెప్పేసి మనకు తెలిసింది. దానిలో వాళ్ళని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము. వాళ్ళ దగ్గర నుండి ఒక 70 వరకు ఈ లెటర్ ప్యాడ్స్, తర్వాత ఒక 2 అంటే అతను సెల్ ఫోన్ ఏది యూజ్ చేశాడు, ఏ సిమ్ తోటి అతను బెదిరించాడని ఆ సిమ్ను, అది సెల్లు, తర్వాత వాళ్ళు చేస్తున్న 2 సెల్ ఫోన్లు, తర్వాత అది ఎందులో నుండి ప్రింట్ తయారు చేశారు అనేది ఆ సిపి కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని పేరు వచ్చి కూడా జాల్ని మహేష్ అని చెప్పేసి అతను గిరిమాజిపేటకు సంబంధించింది. అది ఏ ప్రింట్లో దానిలో మనం సిపిఎస్లో కంప్యూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ కూడా అందులో దొరికింది కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు వీళ్ళ మీద మనకు దర్యాప్తులో క్రైమ్ మొత్తం లేదు, ఇదే ఫస్ట్ క్రైమ్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పైన 3 కేసులు రిజిస్టర్ అయినాయి. 3 కేసుల్లో మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. అవే 2 హాస్పిటల్లో బెదిరించే కారణం అంటే అతను ఇంతకుముందుకు ట్రీట్మెంట్కి పోతే అతనికి కొంచెం మరి ఏ విధంగా అతను రియాక్ట్ అయ్యాడనే తెలియదు. వాటి మీద వాళ్ళు ఎక్కువగా మందులు తీసుకుంటున్నారు, వాళ్ళు అవినీతి జరుగుతున్న ఇతను ఈజీగా మనీ చేయించాలని చెప్పేసి ఒక టార్గెట్ చేసుకున్నా, కానీ ముఖ్యమైన కారణం అంటే ఏమీ లేదు. నగరంలో కానీ మన తెలంగాణలో కానీ మావోయిస్టు ప్రభావం లేదు. ఇప్పుడు దాదాపుగా మీరు కూడా చూస్తున్నారు, చాలా కాలం నుండి వాళ్ళ ప్రభావం మనకు తగ్గింది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, వారిపైన చర్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన దగ్గర వాళ్ళ ప్రభావం లేదు. ముఖ్యంగా మన వరంగల్ నగరంలో వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రభావం లేదు. మనకు విచారణలో ఇప్పటివరకు 2 అని తేలింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.